హ్యూమన్ బాడీలో బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఆర్గానిజమ్స్ ఇన్వేట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్కి ఉన్న లక్షణాలు బయట తెలుస్తాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్ మీన్స్ ద బాడీ బీయింగ్ ఇన్వేటెడ్ బై అ ఫారిన్ ఆర్గానిజం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్న బేబీస్లో, లెస్ దెన్ 5 year చిల్డ్రన్లో చాలా వరకు కామన్లీ మనం చూస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా అగైన్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో COVID-19 ఎపిడమిక్ అప్పుడు మనం అందరికీ కరోనా వైరస్ గురించి తెలిసింది కదా. అలా కరోనా వైరస్ లాగానే ఫ్లూ వైరస్, రెస్పిరేటరీ సింక్సిషియల్ వైరస్ RSV అని ఒక వైరస్ ఉంది, పారా ఇన్ఫ్లుయెన్సా వైరసెస్, ఎకో వైరస్, కాక్సికీ వైరస్, ఇలా చాలా రకాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే కడుపు సంబంధించి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే వైరసెస్ నోరో వైరస్, నార్వాక్ వైరస్, రోటా వైరస్, ఇట్లాంటి వైరసెస్ అయితే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కడుపు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్కి రిలేటెడ్ వైరసెస్. ఇంకా కొన్ని వైరసెస్ ఉన్నాయి విచ్ ఆర్ లిటిల్ లెస్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ కాజింగ్ వైరసెస్, జాండిస్ కాజ్ చేసే వైరసెస్, హెపటైటిస్ A, B, C, ఇలా డిఫరెంట్ టైప్స్ వైరస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ HIV గురించి మనం అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. ఇట్ కాజెస్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఆర్ AIDS. సో ఇలా మైల్డర్ టు మోర్ సివియర్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ స్పెక్ట్రమ్ క్యాన్ బి కాస్డ్ బై వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది వన్ గ్రూప్. అట్లాగే వీ హ్యావ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియా అనేది దే ఆర్ యూజువలీ ట్రీటబుల్ విత్ యాంటీబయాటిక్స్. మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్స్ ఉండవు, బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం ఐడెంటిఫై చేస్తే యాంటీబయాటిక్తో ట్రీట్ చేయగలుగుతాము. బ్యాక్టీరియాలో కూడా అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కామనెస్ట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years ఇస్ స్ట్రెప్టోకాకస్ నిమోనియా అంటాము. సో దానికి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. సో న్యూమోకాకస్ ఆర్ స్ట్రెప్ నిమోనియా అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది నిమోనియా, ఇయర్ ఇన్ఫెక్షన్, చెవి ఇన్ఫెక్షన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ దట్ ఈస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇట్ కెన్ కాజ్. అదర్ బ్యాక్టీరియా స్టెఫైలోకాకస్ ఉంది, గ్రూప్ A స్ట్రెప్టోకాకస్ అని ఉంది, H ఇన్ఫ్లుయెన్సా అని ఒక బ్యాక్టీరియా ఉంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే బ్యాక్టీరియా ఉన్నాయి. ఇది అన్ని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అంటాము, ఈకోలై, క్లెప్సియల్లా. సో ఇట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అండ్ లాస్ట్ బట్ ప్రాబ్లీ నాట్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ ఆల్సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఒక గ్రూప్ ఉంది. ఇది కామన్లీ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావు, వస్తే కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్, చర్మంలో కొంచెం ఈ రింగ్ వర్మ్ అంటాం కదా, అలా ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ వెన్ వీ హ్యావ్ నార్మల్ ఇమ్యూనిటీ. బట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఇండివిజువల్స్లో, చిల్డ్రన్లో దే కెన్ ఆల్సో కాజ్ సీరియస్ ఇన్ఫెక్షన్స్. సో క్యాండిడా అనే ఒక కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్, వెరీ కామన్ అమంగ్ చిల్డ్రన్ ఆల్సో. టీనియాసిస్ అంటాము. సో క్యూటేనియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఫంగైతో వస్తాయి. ఇది కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మచ్ మోర్ రేరర్. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే కడుపులో వచ్చే వర్మ్స్, ఇలాంటిది పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ గ్రూప్లో వస్తాయి. అప్పుడప్పుడు చిల్డ్రన్కి ఎవ్రీ 6 monthsలో డీవర్మింగ్, కడుపులో ఇది వర్మ్స్ రాకుండా ఉండడానికి సిరప్స్ వాడుతూ ఉంటాం కదా, అది ఒక గ్రూప్ ఆఫ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. సో ఇదన్నీ బ్రాడ్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్.